హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వక్లగారి వంటిల్లు. అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. సంక్రాంతి పండుగకి మా ఇంట్లో పిండి వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి. నిన్న సకినాలు చేసుకున్నాం కదా, ఈరోజు కారపూసలోను గారెలు చేశాము. ఈ కారపూసల వీడియో నేను మీకు షేర్ చేద్దామని వీడియో తీశాను. దీనికోసం శనగపిండి బియ్యపిండి ఈక్వల్ రేషియోలో తీసుకున్నామండి. కేజీన్నర శనగపిండి అయితే కేజీన్నర బియ్యపిండి, శనగపప్పు బియ్యం కలిపి మరాడిచ్చి తీసుకున్నాము. దీంట్లో మనకి రుచికి సరిపడా కారం అండి. ఇంత పిండికి 1 టేబుల్ స్పూన్నర కారము, ఒక 2 టేబుల్ స్పూన్ల కన్నా కొంచెం తక్కువ ఉప్పు తీసుకున్నాము. మన అందాద మనం చూసి వేసుకోవాలండి. పిండి అందాద చూసి ఇలా పొడిగా ఉన్నప్పుడే ఒకసారి కలిపేసుకుందాము. అంతా నానమ్మ డైరెక్షన్లో మేము చేస్తూ ఉన్నాము, నేను వదిన. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ధనియాల పొడి అండి. అయితే పిండి పట్టించేటప్పుడే అందులో కొన్ని ధనియాలు వేశారు, తర్వాత మళ్ళీ కొన్ని ధనియాల పొడి వేస్తున్నాము. అయితే కాస్త లావుగా ఉందని అట్లా జల్లడబట్టాము. తర్వాత జీలకర్ర పొడి వేసేయాలి. డ్రై ఐటమ్స్ మొత్తం వేయడం అయింది కదా, ఒకసారి బాగా కలిపేసుకుందాము. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే స్వాగతం అండి. అందరూ ఇలాగే నా ఛానల్ చూస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇది వెల్లుల్లి పేస్ట్ అండి. వెల్లుల్లి పేస్ట్ స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసి దానిలో వాటర్ కలిపేసి వేసాము. ఎందుకంటే మనం సన్న కారపూస చేస్తాం కాబట్టి ఏమైనా పలుకు లాంటివి ఉంటే మనకు కారపూస చేసేటప్పుడు ఇబ్బంది కాకుండా ఉండకూడదని అలా చేస్తారు. తర్వాత ఇలా మొత్తం కలిపేసానండి పిండి. మనకి ఇలా కారపూస వేయడానికి మనకి ఎలా అయితే కన్సిస్టెన్సీ సరిపోతుందో ఆ విధంగా కలిపేసి పెట్టుకోవాలి. దీనికి మనం రెస్ట్ ఏమి ఇవ్వక్కర్లేదండి, వెంటనే మనం కారపూస చేసేసుకోవచ్చు. ఇప్పుడు మేము కారపూస చేస్తాం చూడండి. ఇప్పుడు మనం కారపూసల పావు తీసుకొని దాంట్లో ఇలా మనం కలిపేసుకున్న పిండి అయినా మళ్ళీ ఒకసారి తడి చేసుకొని బాగా కలిపేసుకొని అందులో పెట్టుకోవాలి. సన్న కారపూస చేస్తున్నాం మేమైతే ఈరోజు. ఇలా ప్లేట్కి క్లాత్ చుట్టేసి దానిపైన ఇలా కారపూసలాగా ఒత్తుకోవాలండి. అప్పుడు ఏంటంటే దానికి అంటుకోకుండా ఈజీగా ఆయిల్లో పడుతుంది. అందుకోసమని క్లాత్ కట్టాము ప్లేట్కి. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, అందులో కారపూసలు వేసేస్తుంది వదిన. చూడండి ఒకసారి, ఇలా ఈజీగా వస్తుంది అన్నట్టు క్లాత్ పైన వేయడం ద్వారా. చాలామంది జల్లిగంట పైన కూడా వేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. ఎవరి కన్వీనియంట్గా వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు కారపూసలు ఫ్రై అయిపోతున్నాయి చూడండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టకూడదు, చాలా సన్న కారపూస కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తొందరగా వేగుతాయి. అసలు వాటిపైన పెట్టాలి ధ్యాస అంతా. ఇట్లా వేసేసి ఒకసారి తిప్పేసి 2 నుంచి 3 నిమిషాల లోపల తీసేయాలి. తొందరగా ఫ్రై అయిపోతాయి, లేదంటే మాడిపోతాయి. చాలా సింపుల్గా కారపూస ఎవరైనా చేసుకోవచ్చు అండి, వంట రాని వాళ్ళు కూడా. ఇదేం పెద్ద వంట కాదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ ప్రతిసారి బయట కొని తీసుకురాకుండా పండగని కాకుండా ఏ సందర్భంలో అయినా కానీ కారపూసలు చేసి పెట్టుకుంటే పిల్లలకి ఇవ్వడానికి బాగుంటుంది కదా. అందరికీ మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నా వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మీకు ఇంకా ఏదైనా వీడియో చూడాలనిపిస్తే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.